హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ వండర్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెస్టేజ్ అగ్రి ఆక్వా జెల్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతిలో ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. భారతదేశంలో దాదాపు 58% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే చాలామంది రైతులు వ్యవసాయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా నీరు లేకపోవడం, అలాగే వర్షాలపై ఆధారపడడం, సరైన సమయానికి వర్షాలు పడకపోవడం, వ్యవసాయానికి సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, వరదలు వచ్చి సారవంతమైన నేల కొట్టుకుపోవడం, అలాగే నేలకు సరైన న్యూట్రిషన్స్ అందకపోవడం, ఇలాంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. వీటిలో ముఖ్యంగా రైతులు నీటి సమస్యలు, అలాగే నేల న్యూట్రిషన్స్ని కోల్పోవడం, క్రమక్షయం అంటే సారవంతమైన నేల కొట్టుకుపోవడం ద్వారా ఎక్కువగా నష్టపోతున్నారు. నీరు తక్కువైనా ఎక్కువైనా రైతులు నష్టపోతారు. నీరు తక్కువైతే కరువు వస్తుంది, అలాగే ఎక్కువైతే వరదలు వస్తాయి. వీటి రెండిటి వల్ల రైతులకు నష్టమే ఉంది. అలాగే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడడం ద్వారా నేలలో ఉండే న్యూట్రిషన్స్ని కోల్పోతుంది. అలాగే వరదలు లేదా గాలి ద్వారా నేల పై పొర కూడా కోల్పోతుంది. అందువల్ల పంటకు సరైన పోషకాలు లభించవు. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం వెస్టేజ్ అగ్రి ఆక్వా జెల్. దీనిని వాడడం ద్వారా మన పంటకు 50% నీటిని సేవ్ చేయవచ్చు. అలాగే 40% యూరియాని కూడా సేవ్ చేసుకోవచ్చు. అగ్రి ఆక్వా జెల్ వాటర్ క్రైసిస్ ఉన్న ప్రాంతాలలో, అంటే కరువు ఉన్న ప్రాంతాలలో, నేల నిస్సారమైన ప్రాంతాలలో, అలాగే ఎక్కువగా సారవంతమైన నేల కోల్పోయిన ప్రాంతాలలో దీనిని వాడడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది. అగ్రి ఆక్వా జెల్ నేలపై పడిన నీటిని అబ్జర్వ్ చేసుకొని నిల్వ ఉంచుకుంటుంది. ఈ నిల్వ ఉన్న నీటిని చెట్టు యొక్క వేళ్ళు ఉపయోగించుకుంటాయి. ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉంటుందో, అలాగే భూగర్భ జలాలు తక్కువైపోతాయో, ఎడారి లాంటి ప్రాంతాలలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వర్షపాతం ఎక్కువై వరదలు వచ్చినప్పుడు కూడా నీటిని అబ్జర్వ్ చేసుకొని మొక్కలని పంటలని కాపాడుతుంది. అలాగే పంటలకి కావలసిన న్యూట్రిషన్స్ని వాటర్తో పాటు పీల్చుకొని నిల్వ ఉంచుకుంటుంది. నిల్వ ఉంచిన న్యూట్రిషన్స్ లేదా పోషకాలని మొక్కకి అవసరమైనప్పుడు అందిస్తుంది. దానివల్ల రైతులు అధికంగా యూరియా వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే అగ్రి ఆక్వా జెల్ నేల కణాలని బంధించి మట్టిని నిరోధిస్తుంది. దీనివల్ల గాలి మరియు నీటి ప్రవాహాల కారణంగా కోల్పోయిన కోతలను నిరోధిస్తుంది. అలాగే నేల యొక్క నీటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటి ద్వారా వేళ్ళు బలంగా లోపలికి వెళ్ళడానికి సాయం చేస్తుంది. ఈ అగ్రి ఆక్వా జెల్ని మట్టితో కానీ యూరియాతో కానీ మిక్స్ చేసుకొని వాడాలి. ఇది 1 ఎకరం వ్యవసాయ పంటలకి 1 kg లేదా 2 kgలు సరిపోతుంది. అలాగే మొక్కలకి 40 to 80 grams వరకు పడుతుంది. ఒకసారి దీన్ని డెమో వీడియో చూద్దాం. ఇప్పుడు 2 గ్లాసులలో మట్టిని తీసుకున్నాను. ఒక గ్లాసులోని మట్టిని బౌల్లో వేసి దానికి అగ్రి ఆక్వా జెల్ మిక్సర్ని కలిపి మిక్స్ చేశాను. ఆ తర్వాత ఆ మిక్సర్ని మళ్ళీ గ్లాసులో ఉంచాను. ఇక ఈ 2 గ్లాసులలో నీటిని పోసి పరిశీలిస్తే మనకి అగ్రి ఆక్వా జెల్ ఉన్న గ్లాసు యొక్క వాటర్ నీళ్లు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయాయి. అలాగే అగ్రి ఆక్వా జెల్ కల్పని గ్లాసుల యొక్క వాటర్లో నీళ్లు పైన తేలుతున్నాయి. ఈ విధంగా అగ్రి ఆక్వా జెల్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అవసరమైనప్పుడు మొక్కకి అందిస్తుంది. 1 kg అగ్రి ఆక్వా జెల్ MRP వచ్చేసరికి 1850. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 1650. PV 55. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, టీమ్ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.